అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో 2025వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది? 25న లేక 26వ తేదీనా? తిథి ఏమిటి? ఏ వారం వచ్చింది? వీటన్నిటిని గురించి తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. చాలామందికి జాతకంలో కాలసర్ప దోషాలు, గ్రహ దోషాలు, రాహుకేతు దోషాలు ఉండి వివాహం ఆలస్యం అవ్వడము, సంతానం లేనివారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జంట నాగులకు అభిషేకాలు చేసి పూజలు చేస్తే చాలా మంచిదండి. ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని ప్రతి సంవత్సరం కార్తీక మాసం పూర్తయిన తరువాత వచ్చే మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠి తిథి రోజున జరుపుకుంటారండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని సుబ్బరాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామి జన్మించారండి. అందుకని ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. అదే కాదండి, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా ఈరోజు జరిగిందని చెబుతారు. అటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి ఈ 2025వ సంవత్సరంలో నవంబర్ నెల 26వ తేదీన వచ్చిందండి. షష్ఠి తిథి నవంబర్ 25వ తారీఖు మంగళవారం రాత్రి 10:56 ప్రారంభమై నవంబర్ 26వ తారీఖు బుధవారం రాత్రి 11:01 ముగుస్తుంది. పంచాంగం ప్రకారం ఈ షష్ఠి తిథి సూర్యోదయానికి ఏ రోజున ఉంటుందో ఆ రోజున చేసుకోవాలి. దీని ప్రకారం నవంబర్ 26వ తేదీ బుధవారం రోజున షష్ఠి తిథి ఉంది కాబట్టి 26వ రోజున సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకోవాలండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున 25వ తారీఖు ఉపవాసం ఉండి 26వ తేదీన జంట నాగులకు పూజలు అభిషేకాలు చేస్తే దోషాలు తొలగి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూజని వివాహం కానివారు, సంతానం లేనివారు, గ్రహ దోషాలు ఉన్నవారు ఎవరైనా చేసుకోవచ్చండి. దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.